దయచేసి గమనించండి. మనం ఎంత ఎదుగుతున్నా, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటున్నా, ఏ అధికారములు కలిగి ఉంటున్నా, ఏ ఉద్యోగాన్ని కలిగి ఉంటున్నా, ఏ వ్యాపారాన్ని కలిగి ఉంటున్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత సంపద ఉన్నా, మనం ఎవరికి భయపడాలి తెలుసా అండి? దేవునికి భయపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి భయపడే వ్యక్తులుగా మనం ఉండాలి. ఎందుకనంటే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడు దీవిస్తాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు జ్ఞానాన్ని, తెలివిని ఇస్తారు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారే ఎలా రాజ్యాన్ని పరిపాలించారో తగిన జ్ఞానాన్ని దేవుడే ఇస్తారు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉంటున్నా, ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ వ్యాపారం చేస్తున్నా, ఎలాంటి స్థితిగతుల్లో ఉంటున్నా మనము మాత్రం భయపడాల్సింది ఎవరికో తెలుసు అంటే దేవుడికి భయపడాలి. ఈ తప్పు చేస్తే దేవుడు బాధపడతాడు, దేవుడు శిక్షిస్తాడు. కాబట్టి తప్పు చేయడానికి వీల్లేదు అని దేవునికి భయపడాలి. పరిశుద్ధ గ్రంథంలో, మన పాత నిబంధన గ్రంథంలో యోసేపు అంట దేవునికి భయపడే వ్యక్తిగా ఉండేవాడండి. అందుకని పాపాన్ని నో అనుకున్నాడు. దేవునికి భయపడే వ్యక్తిగా యోసేపు ఉన్నాడు. కనుకనే యోసేపుడు దేవుడు ఐగుప్తు దేశంలోనే గొప్పగా దీవించి ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం. బానిసగా ఐగుప్తు దేశంలో అడుగుపెట్టిన ఈ కుర్రవాడు ఆ బానిసత్వంలో బాధ్యతగా పనిచేసి అందరు మన్నలు పొంది దేవుని యందు భయభక్తులు కలిగి దేవునికి భయపడే వ్యక్తిగా ఉన్నాడు. కనుకనే ఆ బానిసగా అడుగుపెట్టిన కుర్రవాడైన యోసేపును బాధ్యతగా పనిచేస్తున్న పుణ్యాన్ని బట్టి ఐగుప్తు దేశంలోనే దేవుడు ప్రధానమంత్రిగా దీవించాడు. దేవునికి స్తోత్రం. దేవునికి భయపడే వ్యక్తులను దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచిపెట్టాడు. ఎవరైతే దేవుడికి భయపడే వ్యక్తులుగా ఉన్నారో చూసారండి, వాళ్ళు దేన్ని బట్టి గర్విస్తున్నారో, దేన్ని బట్టి తలెగిరుస్తున్నారో, దేన్ని బట్టి హెచ్చిస్తున్నారో, వారికి ఏదైతే దేని ఆధారం చేసుకుని వారు దేవుడికి భయపడకుండా ఉంటున్నారో ఆ స్థానంలో నుంచి దేవుడు తొలగించేస్తారు. కాబట్టి మనము దేవుడికి భయపడే వ్యక్తులుగా మనము ఉండాలి.